ఎంత పుల్లగా ఉందో. ఇలా తిన్నా కూడా చాలా చాలా బాగుంది. కానీ దీనిపైన కాస్తంత ఉప్పు కారం చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు మనం రకరకాల రెసిపీలు చేసుకొని తింటూ ఉంటాం కదా. అలాంటి మంచి రెసిపీతోనే స్వప్న ఎప్పటిలాగా మీ ముందుకు వచ్చేసింది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేస్తున్నాం మామిడి కొబ్బరి అన్నం. మరి మామిడి కొబ్బరి అన్నం చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం పుల్లగా, కొంచెం కాదు ఎంత పుల్లగా ఉన్నా పర్వాలేదు, మామిడికాయ ఒకటి కావాలి. అయితే నేను మామిడికాయని ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలి అంటే, కావాలి అంటే మీరు తురుముకొని వేసుకోవచ్చు, లేదు తింటూ ఉంటే మధ్య మధ్యలో మాకు ఆ మామిడికాయ ముక్క తగులుతుంటే బాగుంటుంది అనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అయితే ఇప్పుడు నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటాను. అయితే మామిడికాయలు ఇప్పుడు సమ్మర్లోనే కాకుండా సంవత్సరంలో 2 సార్లు సీజన్ వస్తుంది. ఒకసారి ఆగస్టులో కూడా వస్తున్నాయి కదా. కానీ వేసవిలో వచ్చినంత రుచి మామిడికాయలకి ఆగస్టులో మటుకి రావండి. అందుకే సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా మనకి మామిడికాయలు, మామిడి పండ్లు వస్తాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మామిడికాయ పైన ఉన్న తొక్క తీసేయాలి. కాయలుగా ఉన్నప్పుడు ఈ తొక్కలో కొంచెం మొగురుదనం ఉంటుంది కాబట్టి తొక్క తీసేస్తే చాలా బాగుంటుంది. మామిడికాయ తొక్క తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయని మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి, అది మొత్తం వేగలేదనుకోండి, లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది. అలా అని చాలాసేపు ఫ్రై చేసామనుకోండి, కలుపుతూ ఉంటే పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి, అలాగే తింటూ ఉంటే చాలా బాగుంటాయి కూడా. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేసుకుని ఈ బాండీ వేడయ్యే లోపల మనం కొత్తిమీర కట్ చేసుకుందాం. కొత్తిమీరని నేను ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇక్కడ బాండీ కూడా వేడిగా అయింది. ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత మనం తాలింపు చేసుకోవాలి. అయితే తాలింపుకి నేను ఎండుమిరపకాయలు అలాంటివి ఏమీ ఇవ్వట్లేదు. కొంచెం 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టించేటప్పుడు మీరు మిరపకాయని తీసి పక్కన పడేసి అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా కారం కూడా అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇప్పుడు నూనె కాస్త వేడిగా అయిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు, అలాగే కొన్ని పల్లీలు. పల్లీలతో పాటు కొంచెం శనగపప్పు కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు, కొంచెం మెంతులు వేసిన తర్వాత కాస్తంత మినపప్పు. మినపప్పు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ, అలాగే కాస్తంత పసుపు. పసుపు కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేద్దాం. మామిడికాయ తొందరగా వేగిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త వేగుతున్న టైంలోనే మనం కొంచెం పంచదార వేయాలి.
పంచదార వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అంటే మనం తీసుకున్న అన్నంకి ఇంకా మామిడికాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు కూడా పులుపుతో మనం ఏదైనా వండినప్పుడు కాస్తంత పంచదార అయినా సరే కొంచెం బెల్లమైనా సరే వేస్తే ఆ రుచి మరింత పెరుగుతుందండి. సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసాం కదా, ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మామిడికాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అన్నం వేసుకోవాలి. ఒకసారి అన్నం వేసిన తర్వాత కలుపుకొని చూడాలి. ఎందుకంటే మరి అన్నం తక్కువగా వేసామనుకోండి మామిడికాయ పులుపు ఎక్కువ అయిపోతుంది. అలా అని అన్నం ఎక్కువగా వేస్తే మామిడికాయ పులుపు సరిపోదు, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన అన్నంకి మామిడికాయ పులుపు కొంచెం ఎక్కువ అవుతుంది, అందుకని ఇంక కొంచెం ఇందులో అన్నం వేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అన్నం వేసిన తర్వాత పైనుండి పసుపు వేసి కలుపుతారు, కానీ అప్పుడు కలర్ సరిగ్గా రాదు. అందుకే ఎప్పుడు కూడా పసుపుని తాలింపులో వేస్తేనే మొత్తం అన్నంకి కలర్ కరెక్ట్గా పట్టుకుంటుంది, చూడడానికి ఎలా అందంగా ఉంటుంది. మొత్తం అన్నంని ఒకసారి చక్కగా కలపాలి. మనం ఇందులో అన్నం వేసాం కదా, దీన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇక్కడ మనం అన్నం తాలింపులో వేసాం కదా, చూడండి చక్కగా వేడైంది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురిమిని ఇందులో వేసుకోవాలి. అయితే మామిడికాయ ఎంత వేసుకున్నామో అంత పచ్చి కొబ్బరి తురుము మనం వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ అన్నంలో వేసేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాం. సో ఇక్కడ మన మామిడి కొబ్బరి అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మన మామిడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. దీన్ని తీసి కాసేపు పక్కన పెట్టేసి ఒక గ్రిల్ ప్యాన్ ని మనం పొయ్యి మీద పెట్టుకుందాం. మనం పిల్లలకి ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ ఇచ్చినా ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక సలాడ్ అయినా లేదా ఒక రైతా అయినా ఇస్తాం. మరి ఈ రోజు కూడా పిల్లలకి లంచ్ బాక్స్ లో మనం మామిడి కొబ్బరి పులిహోరతో పాటు గ్రిల్డ్ బనానా ఇస్తున్నాం. అయితే గ్రిల్డ్ బనానా చేసుకోవడానికి మనకు కావాల్సింది కాస్తంత వెన్న, చక్కెర, అలాగే అరటి పండు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అరటిపండుని చివర్లో కాస్తంత కట్ చేసి, ముందు కూడా కాస్తంత కట్ చేసి కరెక్ట్గా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాం. అయితే ఈ గ్రిల్డ్ బనానాకి గ్రిల్ ప్యాన్ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే అస్సలు వరీ అవ్వద్దు, మామూలు ప్యాన్ పెట్టుకున్నా ఓకే, నో టెన్షన్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కొంచెం వెన్న తీసుకొని ఇలా గ్రిల్ ప్యాన్ పైన ఫస్ట్ మనం కొంచెం వెన్న అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్తంత చక్కెర వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అరటిపండుని కింద సైడ్ తొక్క తీసేయాలి. కింద తొక్క తీసేసి మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ప్యాన్ పైన పెట్టుకోవాలి. రెండో ముక్కని కూడా అలాగే పెట్టుకోవాలి. కింద కొంచెం మంచిగా గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కింద చక్కగా ఆల్మోస్ట్ బనానాకి మనకి మంచిగా గ్రిల్ మార్క్స్ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త మెల్లిగా, బనానా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాస్త మెల్లిగా ఇలా రివర్స్ చేసుకోవాలి.
సో రెండో వైపు కూడా ఇలాగే గ్రిల్ మార్క్స్ వస్తే కనుక మన గ్రిల్డ్ బనానా రెడీ అయిపోతుంది. మరి ఇది గ్రిల్ అయ్యే లోపల మనం లంచ్ బాక్స్ రెడీ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఈ వేడి సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఫైనల్గా లంచ్ బాక్స్ తీసుకొని మనం తయారు చేసుకున్న గ్రిల్డ్ బనానాని మధ్యలో ఫస్ట్ లైట్గా కట్ చేసుకుందాం. ఇలా మధ్యలో కొంచెం కట్ చేసుకొని చిన్న బాక్స్ తీసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అలాగే మనం తయారు చేసుకున్న మామిడి కొబ్బరి అన్నంని కూడా లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. ఇలా లంచ్ బాక్స్లో ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత గ్రిల్డ్ బనానాని కూడా లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మనం చేసిన రెసిపీ ఓన్లీ చిన్నపిల్లలకి కాదండి, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టించినా కూడా లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, ఈరోజు మనం చేసిన మామిడి కొబ్బరి అన్నంతో పాటు గ్రిల్డ్ బనానా చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. మామిడి కొబ్బరి అన్నం తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండీలో కొద్దిగా నూనె, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మెంతులు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, పంచదార, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో అన్నం వేసి కలుపుకోవాలి. చివరగా కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే మామిడి కొబ్బరి అన్నం రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. చూసారు కదా మనం లంచ్ బాక్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో ఒక మంచి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.